హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు మీకైతే పసుపు సంబార్ అయితే చూపించబోతున్నాను. మనం కర్రీలో అయితే పసుపే వేస్తాం కదా, ఇదైతే పసుపు సంబార్ అన్నమాట. ఇది ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పేసి ఫుల్ వీడియో నా ఛానల్లో అయితే ఉంటుంది, మా ఛానల్లో ఉంటుంది, యూట్యూబ్ ఛానల్లో. ఎవరైనా చూడాలనుకుంటే ప్లీజ్ వెళ్ళి చూడండి. ఓకే, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే కూరల్లో పసుపు అయితే మామూలుగా వేసేస్తాం కదా, అలా కాకుండా మా అమ్మ సీక్రెట్ రెసిపీ మీకు ఇప్పుడే చూపించబోతున్నాను. అదే అనమాట పసుపు సంబార్ అన్నమాట ఇది అయితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను మీకైతే మా అమ్మ సీక్రెట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇది మా అమ్మ సీక్రెట్ అనమాట. పసుపు మనము కర్రీలో వేస్తాం కదా, అలా కాకుండా దీన్ని పసుపు సంబార్ అంటారన్నమాట. ఇది కూరల్లో వేస్తే పసుపు కంటే కూడా చాలా టేస్ట్ వస్తుంది. దానికి ఇప్పుడు ఏమేం కావాలో చూపిస్తాను, అది ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. చూసేద్దాం రండి. దీనికైతే ఫస్ట్ మెయిన్ కావాల్సింది పసుపు అనమాట. పసుపుని మనం వచ్చేసి ఒక పావు కేజీ తీసుకుందాము. పావు కేజీ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని దాన్ని అయితే కాసేపు ఎండలో అయితే పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని తీసుకోవాలి. దాంట్లో ఏమైనా ఉంటే జెమ్స్ ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట. ఇంకా దాని తర్వాత దీంట్లో మెయిన్ కావాల్సింది ఎండుమిర్చి అలాగే కరివేపాకు అనమాట. కొంచెం ఎండలో పెట్టింది కాసేపు. ఇదిగోండి, ఇలా అంటే ఇలా సౌండ్ రావాలన్నమాట కరివేపాకు, అప్పుడు బాగా ఎండినట్టుగా. ఇప్పుడు దీంట్లో తర్వాత ఎల్లిపాయలు 2 పాయలు సరిపోతాయి. అలాగే మెంతులు అన్నమాట, అలాగే ధనియాలు, అలాగే కొంచెం కల్లుప్పు, కొంచెం అంటే కొంచెం అన్నమాట, కొంచెం కల్లుప్పు, అలాగే జీలకర్ర. ఇవన్నమాట మన పసుపు సంబార్కి కావాల్సినవి. ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ఇప్పుడు ఒక బాండి పెట్టేసి ఆయిల్ ఏమి లేకుండా ఒకటి వేయించుకోవాలన్నమాట. జీలకర్ర అలాగే మెంతులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఒకటి చిన్నగా వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే జీలకర్ర వేయించుకుందాము. జీలకర్ర ఇంత సరిపోయింది అన్నమాట. వేసుకొని కొంచెం జీలకర్ర మనకి ఇలా టప్ టప్ అని సౌండ్ రావాలి, అప్పుడు అది వేగిపోయినట్టు అది అన్నమాట. ఇప్పుడు దీని అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇప్పుడైతే మనం కొన్ని ధనియాలు వేసుకుందాము. ధనియాలు వేసుకొని ధనియాలు కూడా వేయించుకుందాం అనమాట. ఆల్మోస్ట్ ఇంకా ధనియాలు కూడా వేగిపోయాయి. వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇలా ఇంకా కడుపు అయితే పోసుకున్నాం కదా దీంట్లో. ఇప్పుడు అయితే మెంతులు వేయించుకుందాము. మెంతులు కొడతా ఇదిగోండి, మెంతులు అయితే ఈ కొన్ని వేసుకొని ఇంకైతే వేయించుకోవాలి. మెంతులు అయితే ఈ కొన్ని వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇప్పుడైతే కల్లుపు కూడా కొంచెం లైట్గా వేయించుకుందాము. ఉప్పును కూడా కొంచెం అంటే లైట్గా వేయించుకోవాలి. ఉప్పు టేస్ట్ బాగుంటుంది చాలా. ఉప్పులో మనకి కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ పోయినాక లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడైతే ఇంక ఉప్పు కూడా వేగిపోయింది. మనం తీసుకున్న పసుపుకి ఒక 20 కాయలు సరిపోతాయి అన్నమాట. ఎండుమిర్చి 20 కాయలను దోరగా వేయించుకోవాలి. వీటిని కూడా ఇలాగా లైట్గా వేగిందాక వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకుందాము. ఇప్పుడు
కరివేపాకు కూడా కొంచెం వేయించుకుందాము. 2 గుప్పెళ్ళు కరివేపాకు అయితే తీసుకోవాలన్నమాట. 2 గుప్పెలు కరివేపాకు తీసుకొని ఇట్లా దోరగా అయితే వేయించుకోవాలి. దీన్ని కూడా ఆల్మోస్ట్ ఇది అయితే ఎండిపోయింది కాబట్టి వెంటనే వేగిపోయింది. అంత ఎక్కువ టైం అయితే పట్టదనమాట. కరివేపాకు అయితే మనం ఇలా దోరగా అయితే వేయించుకోవాలి. ఇక చూడండి ఇట్లా అనమాట. ఇంకో చూడండి మనం ఇలా తుంపితే ఇలా నలిగిపోవాలన్నమాట. మనం ఇలాగైపోవాలి. చూడండి ఎలా పొడైపోతుంది. బాగా వేయండి. బాగా వేగిపోయింది బాగా. ఇప్పుడు వీటి మొత్తాన్ని అయితే ఈ కరివేపాకుని అయితే కాసేపు అయితే ఆరబెట్టుకుందాము. ఆరిపోయిన దాకా. ఇప్పుడు ఈలోపు మనము ముందుగానే వేయించి పెట్టుకున్న ఈ దినుసులు మొత్తం కూడా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు మొత్తం కూడా కరివేపాకు మొత్తం కూడా మిక్సీ జార్ అయితే వేసుకున్నాము. వేసుకొని చేతితో అయితే అలా నలుపుకోవాలన్నమాట. మొత్తం కూడా పొడి చేసుకోవాలి. ఎందుకంటే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న దినుసులు మొత్తం కూడా దీంట్లో పట్టాలి కాబట్టి. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో అయితే వేసుకుందాం. మొత్తం కూడా కలిపేసి ఇప్పుడు వీటిని మెత్తగా పౌడర్లా మిక్సీ అయితే పట్టుకుందాము. చూడండి ఇలా మెత్తగా పౌడర్ అయింది కదా. దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాము. చూడండి ఇట్లా పచ్చగా అయితే మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని అయితే మనం జల్లెడతో జల్లెడ పట్టుకుందాము. దాన్ని చూపిస్తాను ఎలా పడతారు అనేది. ఇదిగోండి ఇట్లా జల్లెడైతే పట్టుకోవాలి. ఒక ప్లేట్లో జల్లెడ పెట్టేసి మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ మొత్తాన్ని అయితే ఇలా జల్లెడ వేసుకొని జల్లించుకోవాలి. దీంట్లో ఏమన్నా పచ్చగా ఏమన్నా ఉంటే దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా. మళ్ళీ ఇట్లా అయితే మొత్తం అయితే ఇలా మెత్తగా జల్లెడైతే పట్టుకోవాలి మొత్తము. ఇట్లా మెత్తగా అయితే జల్లెడైతే పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే మనం ముందుగానే పసుపు తీసుకున్నాము గిన్నెలో. దాంట్లో అయితే మిక్స్ చేసుకుందాము. ఇలా మొత్తం అయితే పసుపులో అయితే వేసుకోవాలి. దీన్ని అయితే మొత్తం ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట. ఇక చూడకో ఇలా మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది కానీ కర్రీలో వేసుకుంటే మాత్రం అసలు టేస్ట్ అనేది డబుల్ అయిపోద్ది అన్నమాట. అంత టేస్ట్గా ఉంటుంది. పసుపు అయితే ఇప్పుడు ఒక గుప్పెడు అయితే మిక్సీ అయితే వేసుకుందాము. వేసుకొని మనం ముందుగానే ఎల్లిపాయ నేను చెప్పాను కదా 2 పాయలు తీసుకోవాలని చెప్పేసి ఆ 2 పాయలని కొంచెం కచ్చపచ్చగా అంటే కొంచెం పొట్టు ఉండి లేనట్టుగా తీసుకొని మిక్సీ జార్ అయితే వేసుకుందాము. మళ్ళీ కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా మిక్సీ పట్టుకుందాము. ఇదిగోండి పసుపు అయితే మనము ఎల్లిపాయలతో సహా మనము మిక్సీ అయితే పట్టుకున్నాం కదా. ఇక చూడండి ముద్దగా ఎలా వచ్చిందో. బాగా అడుపులాడుతూ కొంచెం ముద్దగా బాగుంది కదా. దీని ఇప్పుడు మొత్తాన్ని అయితే మనం ముందుగానే పసుపు విడిగా తీసుకున్నాం కదా. దాంట్లో అయితే కలుపుకోవాలి మొత్తంగా అయితే. ఇప్పుడు దీన్ని అయితే మొత్తము మిక్స్ చేసుకొని ఒక ఎయిర్ కంటైనర్లో తీసుకుంటే మనకి 6 నెలల పాటు నిలవ ఉంటుంది అన్నమాట. ఎక్కడికి పోదు. చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇది కానీ ఒక్క స్పూన్ వేసుకొని చూసారంటే మాత్రం కర్రీలో ఏ కర్రీకైనా టేస్ట్ డబుల్ అయిపోయింది అన్నమాట. ఇది మా అమ్మ సీక్రెట్ రెసిపీ.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.